నమస్తే. జర్నలిస్ట్ మందగిరి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోక్సభకు అభ్యర్థులు బరిలో నింపారు. 2019 పార్లమెంటులో 2 సభ్యులతో అడుగుపెట్టారు. ఔరంగాబాద్ నుంచి ఆ ఎంఐఎం అభ్యర్థిగా ఇంతియాజ్ ఖలీల్ గెలుపొందారు. హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. 2019లో పార్లమెంట్లోని లోక్సభలో 2 సభ్యులతో అడుగుపెట్టి అసదుద్దీన్ తనదైన శైలిలో వారిని వినిపించిన ప్రయత్నం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం 3 నుంచి 5 సీట్లు గెలుపొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూస్తే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఉన్న ఎన్నికల పోలింగ్ అనంతరం ఇక్కడ పరిస్థితి పూర్తిగా అసదుద్దీన్ ఓవైసీకే ఉంది. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి ఎట్టి పరిస్థితులు గెలుపొందే పరిస్థితి సుష్టంగా కనపడుతుంది. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు ఇంతియాజ్ ఖలీల్ అనేది మహారాష్ట్ర ఎంఐఎం శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో అసదుద్దీన్ ఓవైసీతో కలిసి మరో సభ్యుడిగా ఉన్నాడు. ఇతను ఔరంగాబాద్ నుంచి మరోసారి విజయం సాధించే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా బీహార్లోని కిషన్గంజ్ లోక్సభ నుంచి 2019లో పోటీ చేసి ఓటమి చూసిన అఖ్తర్ ఉల్ ఇమాన్ ఇతను 2019లో 36,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి చూశారు. ఆ అనంతరం 2020లో జరిగిన కిషన్గంజ్ లోక్సభ పరిధిలో 5 ఎమ్మెల్యే స్థానాల్లో 5కు 5 ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. ఆ ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందిన ఇమాన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఇమాన్ని కిషన్గంజ్ నుంచి లోక్సభకు ఎంఐఎం తరఫున బరిలో నింపారు. అదేవిధంగా బీహార్లోని మరో 9 ప్రాంతాల్లో ఎంఐఎం తన అభ్యర్థులు నిలబెట్టింది. మరో 2 చోట్ల గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ నుంచి అక్కడ సామాజిక కార్యకర్త రంజన్ చౌదరిని రంగంలో నింపారు. ఈ సెగ్మెంట్లో ఎంఐఎంకి తొలిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ముస్లిం పాపులేషన్ 22 నుంచి 25% ఓట్లు తమకు కలిసి వస్తాయని సామాజిక కార్యకర్త అయిన రంజన్ చౌదరి ఇక్కడ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన త్రిముఖ పోటీ కాంగ్రెస్ బీజేపీతో పాటు ఎంఐఎం కూడా పోటీలో బలమైన పోటీ ఉంటుంది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం వర్గాలు మాత్రం ఈ స్థానం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మొత్తం 14 లోక్సభ స్థానాలు పోటీ చేస్తుంది. ఇక్కడ స్థానిక అప్నాదల్తో ఇక్కడ పొత్తు పెట్టుకొని ముస్లిం పాపులేషన్ బలంగా ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలు పోటీ చేస్తుంది. గత ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల 7 శాసనసభ స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలిచే స్థానాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ముస్లిం పాపులేషన్ ఉన్న 9 లోక్సభ స్థానాల్లో అప్నాదల్ పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తుంది. ఇక్కడ 9 లోక్సభ స్థానాలలో 5 అభ్యర్థులను ఇతర రాజ్పుత్తులు, బీసీలు, ఎస్సీ సామాజిక వర్గాల అభ్యర్థులు నింపి 4 స్థానాలలో ముస్లిం అభ్యర్థులను ఇక్కడ రంగంలో తెచ్చింది ఎంఐఎం. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడ ఎంఐఎం పోటీ వల్ల ఇండియా కూటమిలోని సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దవాళ్ళు ఉలామాలు అందరూ కూడా ఎంఐఎం పార్టీకి మద్దతు తెలపడంతో సుమారు 5 లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం గణనీయంగా ఓట్లు సంపాదించే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఎంఐఎం ఈ సార్వత్రిక ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాలు సంపాదించిన ఎంఐఎం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 3 గ్యారెంటీలు ఉన్నాయి. 5 లోక్సభ స్థానాలను సంపాదించే విధంగా లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
మొత్తం ఎన్ని సీట్లు గెలుస్తారో ఎన్ని ఓడిపోతారు అనేది రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలలోనే ఎంఐఎం భవిష్యత్తు 3 నుంచి 5 లేక 3-2 అనేది లోక్సభలో తన స్థానాలు 2 నుంచి 5 పెంచుకుంటుందా లేదా అనేది మనం జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.